ఓపికతో మూలుగుతూ ఎదురు చూస్తుందట. అవును. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రెండో పేతురు, రెండో పేతురు కూడా అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్టు వచ్చును. ఆ దినమున అండర్‌లైన్ చేసుకోండి. ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న వృక్షములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశంలో ఆ! రగులుకొని లయమైపోనట్లు పంచభూతములు మహావేంద్రములు కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూస్తూ బతుకుతూ ఉన్నాము. నిజంగా కొత్త భూమి, కొత్త ఆకాశం. బాగా వినండి. ఇది ఎప్పుడు జరుగుద్ది అంకులు అని మీరు అడుగుతారేమో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ధవళమైన మహాసింహాసనపు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు అనంతరము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును నెలకొల్పబడబోతుంది. అప్పుడు పరలోకము నుండి యెరూషలేము దిగి వచ్చింది. దేవుని పట్టణము యెరూషలేము. ఎవరుంటారో ఆ యెరూషలేములో? దేవుని బిడ్డలు. దేవుని ద్వారా విమోచింపబడిన వారు, రక్షణ పొందిన వారు, వారు దిగి వస్తారు. భూమి మీదే యుగయుగములు జీవించే జీవితం. ఏ భూమి అది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఈ భూమి ఎందుకు ఆ కొత్త భూమిగా మారాలని ఆశపడుతుంది? ఈ భూమి పాపముతో మలినమైపోయింది. భూమి కూడా పాపం నుంచి విడుదల పొందాలని ఎదురు చూస్తుంది. మానవుని ఆత్మ కూడా పాపం నుంచి విమోచింపబడ్డ ఆత్మగా, దేవుని వారసత్వ హక్కుని ధరించిన ఆత్మగా, దేవుని రాజ్యంలో చేరి అక్కడి నుండి నూతన యెరూషలేము పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా మనమందరము ఆ నూతన యెరూషలేము సభ్యులముగా దిగి రాబోతూ ఉన్నాం. ఆ దినము కొరకు మనము ఎదురు చూసే వారముగా జీవించాలి. ఎట్లా జీవించాలి? పొలాన్ని దున్నే రైతు ఈ యాప పత్రికలో ఉంది. ఏ విధముగా కడవరి కాలంలో వర్షం వచ్చే వరకు ఎదురు చూస్తాడో, ఒక వర్షంతో సంతోషపడ్డు గింజలు విత్తుతాడు గాని దాంతో తృప్తి పడడు. కనిపెట్టుకొని ఉంటాడు పొలాన్ని. నారులేసుకొని, నారులో సాళ్ళు పెట్టుకొని, సాళ్ళలో నీళ్లు పెట్టుకొని, నీళ్ళలో కొంచెం చెట్లకి యూరియా మందేసుకుంటూ బలంగా పెరిగి బాగా పంట పండించాలి అని ఎదురు చూస్తాడే, అదే విధముగా నీ జీవితము, నా జీవితము వాక్యం అనే సారం కలిగిన జీవితముగా, దేవుని కొరకు వాడబడే జీవితముగా, మంచి ఫలాలు ఫలించే జీవితముగా, దేవుని సాక్ష్యముగా దేవుడు మనందరినీ ఆశీర్వదించి, దీవించి, నడిపించి కాపాడుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అర్థమైందో ఈ వాక్యం. నేనైతే చెప్పాలనుకున్నదంతా చెప్పాను. మీ సంగతి ఏంటి? అర్థమైందా? అర్థం చేసుకున్న వారు ఎవరైనా పురుషులు గాని, స్త్రీలను గాని ఒక్కరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేయండి. పెద్ద ప్రార్థన అడగట్ల. చిన్న ప్రార్థన ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎవరైనా చేయగలిగితే మొట్టమొదటి అవకాశం స్త్రీలకు ఇస్తూ ఉన్నాను. స్త్రీలు చేయలేకపోతే పురుషుల నుండి ఒకడు చేయాలని కోరుతూ ఉన్నాను. నేను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత చేయండి. ఎందుకంటే టీవీ కట్ చేస్తాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప,
పరిశుద్ధాత్మ